భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల కేంద్రంలో రహదారులే ఆవాసాలుగా యజమానులు వేరైన పశువులంతా కలిసికట్టుగా జీవిస్తున్నారు. యజమానులకు వాటి పట్ల పట్టింపు లేదు. గోవును సాకే బాధ లేదు. మేత వేసి నీళ్లు పెట్టే పని అంతకన్నా లేదు. దానికి మూలం మండల కేంద్రంలో గోవులను దైవంగా భావించడం. దీనిని ఆసరాగా చేసుకుని పశువుల యజమానులు పేట్రేగిపోతున్నారు. కొంతమంది యజమానులు ఒక అడుగు ముందుకేసి ఆవుల నుండి పాలు పెతుక్కొని కావాలనే రోడ్లపైకి తోలుతున్నారు. చర్ల మండల కేంద్రంలో పందుల ద్వారా పశువుల ద్వారా ప్రమాదాలు జరిగినా ఎవరిని అనలేని పరిస్థితి. సాయంత్రం వేళలో పశువుల కొట్టంలో ఉండవలసిన పశువులు రోడ్లపైకి వస్తున్నాయంటే యజమానుల తప్పిదనంతో పాటు అధికారుల నిర్లక్ష్యం కూడా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇకనైనా అధికారులు కఠిన నిర్ణయాలు తీసుకుంటే తప్ప ఈ సమస్యకు పరిష్కారం ఉండదని తక్షణమే యజమానులపై ఉక్కుపాదం మోపాలని చర్ల మండల ప్రజలు కోరుకుంటున్నారు.